హాయ్! అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనుకుంటున్నా. అండ్ నేను కూడా బాగున్నాను. అండ్ మీ అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వీడియో కొంచెం లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇది ఉమ్మెత్త మొక్క. కుండీలో వచ్చిందండి. ఎలా వచ్చిందో తెలీదు. మొత్తానికైతే మొక్కైతే వచ్చింది. దీనివల్ల యూజెస్ ఉన్నాయో తెలీదు. లేదంటే నష్టాలు ఉన్నాయో అయితే నాకు తెలీదు. ఎవరికైనా తెలిస్తే గనుక చెప్పండి. కాకపోతే ఈ మొక్క కోసం అయితే మనకు ఆల్రెడీ చదువుకున్నప్పుడు 10థ్‌లో అనుకుంటా లెసన్ ఉంటుంది కదా! దతుర. నాకు ఇది చూడగానే అదే గుర్తొచ్చింది. అండ్ ఇదైతే థర్స్‌డే ఈవినింగ్ వ్లాగ్. ముందుగా నెక్స్ట్ డే వ్రతం చేసుకోవడానికి అయితే కొన్ని పనులైతే ముందుగానే నేను అన్నీ రెడీ చేసుకున్నాను. ఎందుకంటే అన్నీ ఒక్కదాన్నే చేసుకోవాలి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా కిడ్స్ ఉన్నప్పుడు. సో, ముందు రోజు ఈవినింగే అన్నీ కూడా చక్కగా దేవుడికి సంబంధించిన ఐటెమ్స్ అన్నీ కూడా నీట్‌గా క్లీన్ చేసేసుకొని అన్నిటికి కూడా పసుపు రాసి బొట్లు, కుంకుమలు, తర్వాత ఈ ముగ్గులు అన్నీ అయితే వేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా దేవుడికి సంబంధించిన సామాన్లు. వీటిలన్నిటికి కూడా చక్కగా పసుపు, గంధం, కుంకుమ బొట్లయితే పెట్టేసుకుంటున్నాను. ఇదైతే అష్టలక్ష్మి అమ్మవారు కలిగిన కలశం. వెండి చెంబు. కలశానికైతే బాగుంటుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇవన్నీ కూడా సిల్వర్ ఐటమ్సే. రెగ్యులర్‌గా కాకుండా ఇలా స్పెషల్‌గా పూజలు చేసినప్పుడు అయితే మాత్రం ఇవి ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. డైలీ యూజ్ చేసేవైతే వేరేగా యూజ్ చేస్తుంటా. వేరేగా పక్కన పెట్టుకుంటాను. సో, ఆ రోజు మనకి ఎక్కువ ఐటమ్స్ అయితే పడతాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను నీట్‌గా ముందుగానే క్లీన్ చేసేసుకొని చక్కగా పసుపు, కుంకుమ బొట్లయితే పెట్టేసుకొని ముందు రోజునైతే అన్నీ పక్కన పెట్టేసుకుంటున్నాను. మీరందరూ ఎలా చేసుకున్నారు? ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. నాకు తెలిసి అందరూ కూడా చాలా చాలా బాగా చేసుకుంటున్నారు. చక్కగా అమ్మవారిని అలంకరించుకొని చాలా బాగా చేసుకుంటున్నారు కదా అందరూ కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది అందరివి చూస్తుంటే. నేను కూడా నాకు చేతనైనంతలో నాకు నచ్చినట్టుగా సింపుల్‌గా నేనైతే చేసుకున్నాను. కానీ చాలా చాలా బాగా అయితే జరిగింది. రథం అయితే కనుక చాలా బాగుంది. చాలా పీస్‌ఫుల్‌గా అయితే అనిపించింది నాకు. చాలా సాటిస్ఫాక్షన్ అయితే కలిగింది. చక్కగా అన్నీ కుదిరాయి. చక్కగా నేను అనుకున్నంతగానే బాగా చేసుకోగలిగాను. అంతకన్నా ఎక్కువే బాగా అనిపించింది నాకైతే. చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం. ఈ మంత్‌లో 4 వీక్స్‌లో ఏదో ఒక వీక్ అంటే సెకండ్ వీకే కుదరలేనప్పుడు ఆ 4 వీక్స్‌లో ఏదో ఒక వీక్ అయితే చేసుకోవచ్చు అంటారు కదా వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలో. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క వీక్ వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడైతే వాళ్ళు చేసుకుంటున్నారు. నేనైతే నార్మల్‌గా సెకండ్ వీక్‌లోనే వరలక్ష్మి వ్రతం రోజే అయితేనే చేసుకున్నాను. ఈ చిన్న ప్లేట్స్ దీపపు కుందులు పెట్టుకోవడానికైతే తీసుకున్నాను. నెక్స్ట్ సిల్వర్ ప్లేట్స్ తీసుకోవడానికైతే ప్లాన్ చేయాలి. ఇవన్నీ కూడా ఇత్తడి చెంబులు. ఇవన్నీ కూడా నీట్‌గా చక్కగా క్లీన్ చేసేసుకొని ఇవైతే ఉపయోగపడతాయి కదా అని ముందుగానే రెడీగా పెట్టుకుంటున్నాను అన్నీ కూడా. ఆ టైంకి మనం ఎక్కువ పట్టొచ్చు కదా సామాన్లు. సో, అందుకని అన్నీ కూడా నేను ఎక్స్‌ట్రాగా కూడా పెట్టుకుంటున్నాను. ఇదంతా అయిపోయిన తర్వాత పసుపు గుమ్మాలకది పసుపు రాసుకొని, ఆ మామిడాకులు, తోరణాలు ఇవన్నీ కట్టుకొని ఇవన్నీ కూడా రెడీ అయితే చేసేసుకుంటున్నాను నేను. ఆ తర్వాత వాల్‌కైతే ఈ విధంగా పెట్టాలనుకున్నాను. తమలపాకులన్నీ పెట్టుకొని మధ్య మధ్యలో ఫ్లవర్స్ డెకరేషన్ చేసుకుందాం అనుకున్నా. ఏ విధంగా వస్తదో చూద్దాము. నేనైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నానండి తమలపాకులు. వాళ్ళ దగ్గర పెద్ద పాదుంది. చాలా చాలా పెద్ద పాదది. సో, నాకెన్ని కావాలో అన్ని చక్కగా తమలపాకులైతే అక్కడికెళ్ళి తెచ్చేసుకున్నాను. ఈ విధంగా సింపుల్‌గా అయితే నేను చేసుకుంటున్నా.
వాళ్ళ మీద పిల్లలు అయితే కుదురుగా ఉండరు కదా. పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ మనం గోడలు చూస్తే తెలిసిపోతుంది ఎంత పిచ్చి పిచ్చిగా చేస్తారో. సో మా ఇంట్లో కూడా సేమ్ అంతే. ఇద్దరు పిల్లలు కూడా అంతే. ఏది ఉంటే అది పెన్సిల్స్, స్కెచెస్ ఏది ఉంటే అది మొత్తం అంతా గీసేస్తూ ఉంటారు. ఇది ప్రతి పేరెంట్స్ ఫేస్ చేసే సిచ్యువేషనే కదా. సో నేను కూడా ఫేస్ చేస్తున్నాను. ఎంత వద్దని చెప్పినా అస్సలు వినరు. సో నేను తమలపాకులు అయితే ఈ విధంగా 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదా, డబుల్ ప్లాస్టర్ అదైతే వేసుకొని ఒక్కొక్కటి అంటించుకుంటూ అయితే నేను చేసుకుంటున్నాను. మీరు ఏ విధంగా చేసుకున్నారో మీరందరూ కూడా బాగానే చేసుకుని ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే నౌ-ఏ-డేస్ వరలక్ష్మి వ్రతం అయినా ఏ పూజలైనా సరే అందరూ కూడా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా. అవి మనకి చక్కగా ఇప్పుడైతే అందరూ వీడియోస్ తీసుకోవడం, ఫొటోస్ తీసుకోవడం ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మెమరీస్ అన్నమాట ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఎప్పుడైనా మనం ఫ్యూచర్‌లో కూడా లాస్ట్ ఇలా చేసుకున్నాం, బిఫోర్ లాస్ట్ ఇలా చేసుకున్నాం, ఆ పిక్స్ ఇవి అని అవన్నీ మనకి చాలా మంచి మెమరీస్ కదా. సో ఇవన్నీ కూడా మనం ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా ఇలా వీడియోలు తీసుకోవడం, ఫోటోలు తీసుకోవడంలో అయితే తప్పులేదు. నేను కూడా మరి ఫుల్ కంప్లీట్ వీడియో అయితే నేనేం షూట్ చేసుకోలేదు. మధ్య మధ్యలో నాకు గుర్తున్నప్పుడు వీడియో అయితే నేను తీసుకున్నాను. తర్వాత అయితే నార్మల్ కంటిన్యూగా అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఏ విధంగా వచ్చిందో మీకు కనుక నచ్చితే కనుక నాకైతే కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే చేసుకున్నాను. తర్వాత అమ్మవారిని కూడా ఎర్లీ మార్నింగే అమ్మవారిని కూడా త్వరగా డెకరేట్ అయితే నేను చేసేసుకున్నాను. ఇదేమి నేను షూట్ చేయలేదండి, మర్చిపోయాను. మాక్సిమం చేద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు ఐడియా లేదు. అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలా అన్న మైండ్ సెట్ ఉంది కానీ ఇది వీడియో తీయాలి అన్న అయితే కాన్సెప్ట్ అయితే నేను పెట్టుకోలేదు. ముందు వీడియోలో నేను పెట్టాను కదా ఏ విధంగా అయితే శారీ ర్యాపింగ్ చేయొచ్చో, సేమ్ అదే అండి, అదే ప్రాసెస్. ఆ విధంగానే నేను చేసుకున్నాను. ఈ బ్లూ కలర్ అయితే తీసుకొని చక్కగా అలంకరించుకున్నాను. ఆ తర్వాత చిట్టి గాజులు ఉన్నాయి కదా మెడలో, అవైతే నేను మీషో నుంచి అయితే తీసుకున్నాను. అవి లూజ్ కూడా వస్తున్నాయి. లూజ్ అయితే మాక్సిమం బ్రేక్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇలా మాల టైప్ ఉంటే డైరెక్ట్ గా మనం అమ్మవారి మెడలోనే వేయొచ్చు కదా అని చెప్పేసి నేనైతే ఇది ప్రిఫర్ చేశాను. ఇదైతే తీసుకున్నాను. చాలా చాలా బాగుంది. ఒక్కటి కూడా బ్రేక్ కాలేదు. చాలా మంచిగా వచ్చింది. మా వరలక్ష్మి అమ్మవారు అయితే ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నాను. ముందుగా అయితే ఇది డెకరేట్ చేసేసుకున్నాను. తర్వాత అయితే అన్ని వంటల ప్రోగ్రాంలోకి వెళ్ళిపోయాను. అన్ని 5 రకాల ప్రసాదాలు అయితే తయారు చేసుకుంటాం కదా. బూరెలు, గారెలు, పరమాన్నం అండ్ సలివిడి, వడపప్పు, శనగలు, పులిహోర ఇవన్నీ అయితే నేను చేసుకున్నాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయితూ వచ్చేసి తర్వాత మనం కలసం అది పెట్టుకోవడానికి అయితే ఈ విధంగా అయితే నేను చేసుకుంటున్నాను. ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నాకు కూడా అంతగా తెలీదు. నేను మా మదర్ నుంచి నేర్చుకొని ఈ విధంగా అయితే ఎవ్రీ ఇయర్ చేసుకుంటున్నాను. ఇది మరి కంప్లీట్ గా అయితే నేనేం షూట్ చేసుకోలేదు. మధ్య మధ్యలో నాకు గుర్తున్నప్పుడు కెమెరా ఆన్ చేసుకొని తీసా. గుర్తులేనప్పుడు అయితే అసలు నాకు వీడియో తీయాలన్న ఐడియానే రాలేదు. కలసానికి అయితే మనం ఇలా ఒక చెంబుని పెట్టుకొని దానికి చక్కగా తమలపాకులు ఉంటే తమలపాకులు, లేదంటే మామిడాకులు ఉంటే మామిడాకులు, అవన్నీ కూడా మనం ఇలా పెట్టుకొని అందంగా అయితే డెకరేట్ చేసుకుంటాం కదా. ఆ తర్వాత కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి మెయిన్ కలసం ఆనవాయితీ ఉన్న వాళ్ళు అయితే మెయిన్ ఇది పెట్టుకుంటారు. అమ్మవారు మెయిన్ ఈ కలసంలోనే ఉంటారని అంటారు కదా. సో మెయిన్ అయితే మనకి ఇదే అండి. నేనైతే ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. మధ్యలో చిన్న చిన్న క్లిప్స్ అయితే మిస్ అవుతాయి. నేను అంత ప్రాపర్గా ఏం చేయలేదు, షూట్ చేసుకోలేదు. అష్టోత్తరాలు అవి చదువుకోవడం, పూజ చేయడం ఇవన్నీ కూడా కొంచెం మిస్ అవుతాయి ఇందులో. ఎందుకంటే చెప్పాను కదా వీడియో తీసుకోలేదని చెప్పి. ఆ తర్వాత కలసానికి జాకెట్ ముక్క పెడతాం కదా, ఇలా పెట్టుకొని దానికి గంధం, పసుపు, కుంకుమ అన్ని కూడా పెట్టుకొని మనం రూపు తీసుకుంటాం కదా. మెయిన్ వరలక్ష్మి వ్రతం అనగానే మనకు రూపు అంటే ఆనవాయితీ ప్రకారం కూడా ఉంటుంది. మాకైతే రూపే ఉంది. సో దానికి పసుపు దారం తీసుకొని 9 పేటలు దారం అల్లుకొని దానికి రూపు గుచ్చుకొని ఇలా కలసానికి అయితే పెట్టుకోవడం, ఇవన్నీ అయితే ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. చేతికి తోరణాలు అవన్నీ కట్టుకుంటాం కదా, అవి కూడా 9 పేటలు తీసుకొని పువ్వులు 9 ముళ్ళు అయితే వేసుకోవాలి. పువ్వులు ఉంటే పువ్వులు 9 కట్టుకోవచ్చు. పువ్వులు లేని పక్షంలో తమలపాకులు ఒక 2 పువ్వులు, మిగతావి ముళ్ళు
మొత్తం ఏదైనా సరే 9 వచ్చేంత విధంగా అయితే మనం చేసుకుంటాం కదా తోరణాలు. అలా అయితే అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ తర్వాత ముందు మనం గణపతికి పూజ చేసే కదా మిగతావన్నీ మనం స్టార్ట్ చేస్తాము. సో నేను తర్వాత పసుపు గణపతిని, తర్వాత వెండి గణపతిని కూడా పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా మా వరలక్ష్మి అమ్మవారు ఏ విధంగా ఉందో. మీకు కనుక నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఏ విధంగా చేసుకున్నారో నాకైతే కామెంట్ చేయండి. రూపు కూడా పసుపు, గంధం, కుంకుమ ఇవన్నీ కూడా పెట్టుకొని కలసానికి అయితే పెడదామని చెప్పి దాన్ని అయితే రెడీ చేస్తున్నాను. ఏమైనా ఆర్నమెంట్స్ ఉంటే కూడా కలసానికి కూడా వేసుకోవచ్చు. గాజులు, ఆర్నమెంట్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆల్రెడీ పెట్టుకోవడానికి అన్ని రెడీగా పక్కన పెట్టుకున్నాను. కిడ్స్ ఉన్నప్పుడు అన్ని మనమే చేసుకొని అన్ని చేసుకోవాలంటే కొంచెం ఇబ్బందినే చెప్పాలి. నేను ఈ పూజ చేసుకోవడం కోసం ఎర్లీ మార్నింగ్ 4:30కే లేచేసి ముందుగా అయితే స్నానం చేసి అప్పుడు మిగతా పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. ముందైతే మెయిన్ అమ్మవారిని అయితే రెడీ చేసేసుకున్న తర్వాత అప్పుడు వంటలు అన్ని ప్రసాదాలు అన్ని రెడీ అయిపోయాక మళ్ళీ అప్పుడు నేను రెడీ అయ్యి వచ్చి అప్పుడు ఈ కలశం, గణపతి పూజ మొత్తం అష్టోత్తరాల నామాలు అన్ని కూడా చదువుకుంటూ చక్కగా పీస్ఫుల్ గా అయితే పూజ అయితే చేసుకున్నాను. నా పూజ అయితే 11 లోపే అయిపోయింది. యాక్చువల్ గా నాకు 10 లోపు అయిపోవాలని చెప్పి నేను అనుకున్నాను. బట్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని పనులు ఇది మనం చేయాల్సి ఉంటుంది కదా. సో అలాగా 1 అవర్ అయితే కొంచెం ఎక్స్ట్రా పడింది. టోటల్ గా 11 o'clock లోపలనే నా పూజ అయితే కంప్లీట్ అయింది. మధ్యలో ఆ కమల పువ్వు చూసారు కదా, లోటస్, అది లోటస్ దీపం పెట్టుకోవడానికి ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇది కూడా మీషో నుంచే తీసుకున్నాను. అది ముందు చక్కగా అమ్మవారి ముందు పెట్టుకొని చాలా అందంగా అనిపించింది. తాంబూలం వేయడానికి అన్ని రెడీ చేసి పెట్టుకున్నా. తర్వాత ఈ పువ్వులండి అక్షరాలు చదువుతాం కదా, 108 మంత్రాలు. సో అవి 108 పువ్వులు అనమాట. ఒక్కో మంత్రానికి ఒక్కో పువ్వు అమ్మవారికి సమర్పించుకుంటూ మంత్రం అంతా చదువుకోవాలి. తర్వాత అమ్మవారి ముందు పసుపు, కుంకుమ, తర్వాత పసుపు కమ్ములు ఇవన్నీ కూడా పెట్టుకొని పూజ అయితే చేసుకున్నాను. నా పూజ అయితే చాలా బాగా జరిగింది. అండ్ మా మినీ వరలక్ష్మి తల్లి తనకి కూడా చాలా ఇంట్రెస్ట్ అండి. చక్కగా పూజలు అనగానే చక్కగా వచ్చి కూర్చుంటుంది, దండం పెట్టుకుంటుంది, బొట్టు పెట్టుకుంటుంది, అన్ని చేస్తుంది. మా వరలక్ష్మి వ్రతం అయితే ఈ విధంగా జరిగింది. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ దీపాల వెలుగులో అమ్మవారు చాలా బాగా కనిపిస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు కూడా ట్రెడిషనల్ వేర్ లో ఉన్నారని చెప్పేసి ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. వీళ్ళు కూడా తులసికోటకు పూజ చేస్తారని చెప్పి ఇద్దరు లాక్కుంటున్నారు. సో ఇది ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. నా పూజ అయితే ఈ విధంగా జరిగింది. మా పాపకు కూడా చక్కగా పసుపు రాసి తాంబూలం అయితే ఇచ్చేసాను.